విజయ్ కుమార్ గంట. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏంటో కానీ రైతుకు అనేక చట్టాలతో రైతు మెడకి ఉచ్చులు వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే వెంటనే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అలా జమ అయినటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు. ఇది దాదాపు 25 ఏళ్లుగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అసలు రైతుల పరిస్థితి ఏంటి? రైతుల్ని ఏమనుకుంటున్నాను? ప్రశ్నించే హక్కు లేదు. ప్రశ్నించినటువంటి వాళ్లను, రాజ్యాంగం పక్షాన నిలిచి ప్రశ్నించిన వాళ్లను జైళ్లలో మగ్గదీసి చివరికి వాళ్ళు అనారోగ్యం పాలై మరణించినటువంటి పరిస్థితులు ఈ దేశంలో మనకి స్పష్టంగా కనపడ్డాయి. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా మత విద్వేషాలు, అక్కడ ఉన్నటువంటి జాతి విద్వేషాలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ దేశంలో లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థ అంటే కొత్త నిర్వచనాలు చెప్పే పనే తప్ప ప్రశ్నించేటటువంటి హక్కు పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ప్రశ్నించాలి. ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో మగ్గదీసే పరిస్థితి కరెక్ట్ కాదు. దేన్నైనా ప్రశ్నించాలి. ఇప్పటికీ నేను చూస్తున్నాను 30 ఏళ్లుగా రేషన్ బియ్యం అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టింది. అంతవరకు సంతోషమే. కానీ ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే దాని మీద చూసినప్పుడు కొందరికే పరిమితం చేస్తున్నారు. అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా రేషన్ బియ్యం ఎగుమతి దొడ్డిదోవన బాగా సాగిపోతుంది. కోట్లలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, అసలు రేషన్ బియ్యం పంపిణీ చేపడుతున్నాయా లేదా అనే నిఘా లేదు. ప్రభుత్వం నిజంగానే స్పందించింది, కాదంటలేదు. కాకినాడ పోర్టు మీద పవన్ కళ్యాణ్ గారు గొడవ చేసి చివరికి కొంత స్పందన తెచ్చారు. కానీ అంత తెచ్చిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. దీనికి విజయవాడ కేంద్రంగా, విజయవాడ సమీప ప్రాంతాల కేంద్రంగా జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఇది జరుగుతుందంటే ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనిపై ఒక ప్రత్యేకమైన చట్టం పెట్టాలి. అలాగే ప్రశ్నించే అధికారాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. రైతాంగానికి వాళ్ళ మెడకు ఉచ్చిలాగా ఉన్నటువంటి చట్టాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ మరొక్కసారి కార్మిక సాంప్రదాయిక దినోత్సవం కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.